టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ కార్యవర్గం భేటీ అయింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ఇక ఈ మీట్ కి సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై కార్యవర్గం చర్చించనుంది. సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. గాంధీ భవన్ టీ కాంగ్రెస్ కార్యవర్గం భేటీ అయింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం సాగుతుంది. మీట్ కి సీఎం రేవంత్ రెడ్డి, ఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు, అలాగే మంత్రి జూపల్లి, గీతారెడ్డి, సిద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, అలాగే డీసీసీ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సుమారు 252 మంది ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశాన్ని మరికొంత సీఎం రేవంత్ రెడ్డి, హిందుస్థాన్ బడ్డీ సమాచారం కూడా హాజరున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రజాదరణ పొందినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కుట్రపూరితంగా రద్దు చేయడానికి నిరసిస్తున్న అంశంపై చర్చిస్తారు. అలాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఆలోచన సృష్టికొట్టి బీబీజీ రామ్జీ పథకాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకాన్ని ప్రయోగించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కూడా మనకు వస్తుంది. వీటితో పాటు ఏఐసీసీ ప్రధానంగా కూడా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 20 వరకు కూడా జరగబోయే బసవ సంగ్రామం కార్యక్రమాలకు సంబంధించి విజయవంతం చేసేందుకు దానికి కావాల్సిన ప్రణాళికను కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రధానంగా ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం మనం చూసినట్టయితే రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులకు సంబంధించిన వార్డులు డివిజన్ల వారీగా ఎలా అభ్యర్థులు ఎంపిక చేయాలి, ప్రతి వార్డు డివిజన్ నుంచి కూడా సుమారు 5 నుంచి 7 మంది అభ్యర్థులను సామాజిక సమీకరణ నేపథ్యంలో పేర్లు తీసుకోవాలి. ఆ పేర్లను తీసుకొని పార్టీ సర్వే చేస్తుంది. అంటే ఎవరికి ఫస్ట్ వస్తుందో వారికి అక్కడ ఏదైతే టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ నిషేధిస్తుంది. దీనికి సంబంధించిన అంశాన్ని బీసీసీ అధ్యక్షులకు, అలాగే పార్టీకి సంబంధించిన కమిటీ సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయాలి. సో తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వారంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు. సో ఈ సంబంధించి అంశంపై ప్రధానంగా చర్చించి గత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఒక 800 నుంచి 900 వరకు ఏదైతే కాంగ్రెస్ రెబల్స్ కూడా గెలిచారు. సో సమన్వయ లోపం వల్ల ఏదైతే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వాళ్ళు సమన్వయం చేయలేకపోవడం వల్ల రెబల్స్ సంఖ్య ఎక్కువగా కూడా గెలవడం జరిగింది. సో అలా గెలవకుండా మున్సిపల్ ఎన్నికల పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకోవాలి. మొత్తం 117 మున్సిపాలిటీలకు, 6 కార్పొరేషన్లకు కానీ ఎన్నికలు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో 117 సుమారు 100 స్థానాలు గెలవాలని చెప్పి 6 కార్పొరేషన్లకు 5 కార్పొరేషన్లకైనా గెలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీంతో ప్రధానంగా చర్చ రావచ్చు. అలాగే బీసీసీ అధ్యక్షులు గత డిసెంబర్ లో బీసీసీ అధ్యక్షులకు సంబంధించినటువంటి నియామకం జరిగింది. బీసీసీ అధ్యక్షులకు సంబంధించిన జిల్లా కార్యవర్గ పూర్తి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జీపీఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే రాష్ట్ర స్థాయి సంస్థలు డిప్యూటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి. కాబట్టి కార్యవర్గ పూర్తి స్థాయిలో జరిగినట్లయితే పార్టీకి మరింత బలోపేతం చేస్తుంది. ఆ అభ్యర్థులందరూ కూడా పార్టీలకు కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలతో ప్రధానంగా చర్చించి పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇతర సమన్వయం లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఏఐసీసీ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. అలాగే రానున్న ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాతి స్థానాన్ని సాధించే విధంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నేతలందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ అజీం.